అపోజిషన్ పార్టీస్ ఏమంటున్నాయంటే ఇది కంప్లీట్గా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్కి వ్యతిరేకం. ఆర్టికల్ 26 ఏదైతే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటి మూవబుల్ ప్రాపర్టీ, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ రెగ్యులేట్ చేసే హక్కు వాటికే ఉంది. అలాంటప్పుడు మీరెందుకు వచ్చి ఇన్వాల్వ్ అవుతున్నారు? ఇది పెద్ద క్వశ్చన్ అనమాట. ఏ విధంగా గవర్నమెంట్ ఇది చేస్తుంది అని చెప్పి ఒక అపోజిషన్ పార్టీస్ పెద్దగా క్వశ్చన్ చేస్తున్నాయి. దాంతోపాటు దీనిలో చాలా పొలిటికల్ కన్సిడరేషన్స్ ఉన్నాయి. దీనిలో కావాలని చెప్పి చేస్తున్నారా అంటున్నారు. అతి ముఖ్యమైనది నాన్ ముస్లిమ్స్ ఎందుకు ముస్లిం బోర్డులోకి తీసుకొస్తున్నారు, వక్ఫ్ బోర్డులోకి నాన్ ముస్లిమ్స్ని ఎందుకు తీసుకొస్తున్నారు, అండ్ మహిళా హక్కుల గురించి షరియత్లా చెప్పాలి, మీరెవరు చెప్పడానికి? ఇట్లా చాలా అంశాలు క్వశ్చన్లోకి వస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం మేము ఇంకా ఈ బిల్లు ద్వారా ట్రాన్స్పరెన్సీ, ఎఫిషియన్సీ తీసుకొస్తున్నాం, వక్ఫ్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ తగ్గిస్తున్నాం, ఉమెన్స్ రైట్స్ పెంచుతున్నాం, గవర్నమెంట్ ల్యాండ్ వక్ఫ్ ప్రాపర్టీస్ మధ్య డిస్ప్యూట్స్ తగ్గించడానికి ట్రై చేస్తున్నాం, ఈ బిల్లు ద్వారా టెక్నాలజీ తీసుకొస్తున్నాం వక్ఫ్ ప్రాపర్టీ అడ్మినిస్ట్రేషన్లో. అదేవిధంగా కొంతమంది ముస్లిమ్స్ అన్యాయంగా వాళ్ళ ప్రాపర్టీస్ అంటే వాళ్ళకి నాకు ఇష్టం లేకుండా వాళ్ళ ప్రాపర్టీస్ వక్ఫ్కి వెళ్లకుండా చూస్తుందని చెప్పి గవర్నమెంట్ అంటుంది. ఓవరాల్గా ఈ బిల్లు మీద మాత్రం ఈరోజు లోక్సభలో ఇంట్రడ్యూస్ అయింది, రేపు రాజ్యసభలో చేస్తారంట. ఈ బిల్లు మీద మాత్రం మొత్తం పార్లమెంటు దేశం మొత్తం ఇప్పుడు చర్చిస్తోంది.